शौर्ययात्रा 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 शौर्य शौर्य यात्रा शौर्य 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 यात्रा शौर्य 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 यात्रा शौर्य 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 यात्रा पट्टी छट्टुगा पूలను నడిపిన తీరు शौर्य यात्रा शौर्य यात्रा शौर्य यात्रा शौर्य यात्रा शौर्य यात्रा शौर्य यात्रा अन्यायं दौर्जन्यं कत्तुलु नूरी अड्डडुलु पूलिनालु मेडपै చేరి అడ్డులేక రాజకం చీకటి అందరికీ రావాలని వెలుగుల హోలీ సంఘము రంగము సంఘము సంఘము రణరంగముతో జనాల పోరు చెయ్యని మనిషిల కుదుపులు శౌర్యయాత్ర 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 ప్రజలను ముందుకు నడిపిన వెన్నెల తోటై స్వేచ్ఛాండమనాయంలో ఆశలమూటై అంతకుంటే పల్లెల మీద కొలిమిన తోటై జరగని 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 పోరు అమరులైన వారు బస్సులో గుండు కొరుకుతా చేపలు కొరుకుతా మాట్లాడుతున్నాయింద్రా ఎవరా
ఎవడరా అంకులా నువ్వు నిన్న బడికే పోలే కదా కళ్ళ కొట్టిదానికి ఇంత రాస్తాంతో చిన్న పెద్ద లేదా ఎట్లా నువ్వు ముందుగా హౌస్ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మన సెషన్ ప్రారంభమవుతుంది. అందరికీ అవకాశం ఉంటుంది. అభివృద్ధి మీద మాట్లాడాలి. రాదా అధ్యక్ష ఎండిపోయిన చెర్ల వట్టి చేపలు నేర్పిన మొక్కలీలై అయిపోయిన గట్ల కూర నేర్పిన బత్రీలై ఒకటే కుస పెడుతుంది ఎంత అధ్యక్ష? కష్టపడ్డాం అధ్యక్ష, కష్టపడ్డాం. కష్టం నిలబెట్టాం మాకు తెలుసు అధ్యక్ష, మాకు తెలుసు అధ్యక్ష. దొండకాయలు అమ్మినావు, బెండకాయలు అమ్మినావు, గోకరకాయలు అమ్మినావు, పొట్లకాయలు అమ్మినావు. స్థాపించి నైజాం నవాబుకు వ్యతిరేకంగా అనేక వార్తలు రాసి ప్రజలకు అందించి ప్రజలను చైతన్యవంతం చేశారు. అలాగే గడియారం రామకృష్ణ శర్మ గారు ఆ రకంగానే ఆంధ్ర మహాసంఘం సభను ఏర్పాటు చేసి ముందుకు నడిచినటువంటి వాళ్ళు అదే సంఘంలోనే చురుకైన పాత్ర పోషించి గుల్బర్గా జైల్లో అరెస్ట్ చేసి పెట్టినప్పుడు ఈ ప్రాంత పెద్ద ఆయన అని చెప్పి చెప్పుకుంటారు మాజీ ఎమ్మెల్యే టి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన నైజాం నవాబుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పేసి కేసు పెట్టి గుల్బర్గా జైలుకు పంపితే ఇక్కడ కోర్టు వాయిదాకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అఫ్జల్ మియా గారి సహకారంతో ఇంకొక ఆయన మున్నూరు మియా గారి సహకారంతో ఆ పోలీస్ అధికారుల నుంచి తప్పించుకొని గుర్రం వేసుకొని నది అవతలకి వెళ్ళి సుల్తానాపురం, రేలంపాడు, జిల్లాలపాడు ఆ 3 గ్రామాలను తన వైపు తిప్పుకొని అక్కడి నుంచి తుపాకులు కాల్చి ఈ రజాకారుల సైన్యాన్ని అల్లంపూర్లో ఉంటే వాళ్ళకు ఎదురుగా నిలబడ్డారు. అప్పటికి మనకు స్వాతంత్రం రాలేదు. స్వాతంత్ర దినోత్సవాన్ని మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరిగిందయ్యా అంటే మన సుల్తానాపురం, జిల్లాలపాడు, రాలంపాడు గ్రామాల్లో జరిగింది. అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి ఓ మండూరి రామస్వామి రెడ్డియార్ ఆయనను పిలిపించి స్వాతంత్ర వేడుకలను జరిపించారు మహానుభావుడు టి చంద్రశేఖర్ రెడ్డి గారు. అది మన ప్రాంత ప్రజలకు గర్వించదగ్గ విషయం. ప్రధానంగా ఒక అంశం మీకు గుర్తు చేస్తాను. వీర తెలంగాణ నాటిక ఇప్పుడు ప్రదర్శిస్తారు. ప్రదర్శించే ఆ నాటికలో ఒక పాట వస్తుంది, పల్లె పల్లెన సంఘం పుట్టెను సందా మామయ్యలో అని చెప్పేసి. ఆ సంఘం ఏదంటే ఆంధ్ర మహాసభ సంఘం. ఆడలేమా కాలుండి ఆడలేమా, బతుకమ్మ బొమ్మలుగా పోసిపోయి బతుకుదామా, ఆడుకుందామా, పడబడుకుందామా, అందరం కూర్చొని మాట్లాడుకుందామా. చెప్పు చిత్తూరు కట్టమంటే ఒక్కడు కడకపోయి పద్మాత్ముడా కొడుకులు అర్థం కాదా? ఇంకా అర్థం కాదా? ఆ ధర్మపురం రైతు రావణుండా అప్పు తీసుకపోయేటప్పుడు కట్టలే తీసుకొని పైన తిరిగి కట్టండి అక్కడ లేబట్టి అయితే నా కొడుకుల సంగతి ఏందో చూద్దాం. అరే ధర్మపురం పోవాలి, కచ్చరం నడిచాయి. రూపు
సుబ్బరెడ్డి బండెనక బండి గట్టి 16